వెల్కమ్ టు స్పీ న్యూస్. మునుగోడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రలోభాలకు లొంగని పక్షంలో బెదిరింపులకు గురి చేస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీలో చేరకుంటే నిధులు ఇవ్వమని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రఖ్యాత రియాలిటీ షో బిగ్ బాస్ 6వ సీజన్ ప్రారంభం కానుండడంతో సిపిఐ నేత నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిగ్ బాస్ షోతో సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదని, ఈ షో వల్ల యువత చెడు మార్గంలో పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి మూలంగా ఎలాంటి పండుగలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ సంవత్సరం ఎలాంటి భయాందోళనలు లేకుండా ఉత్సాహంగా పండుగలు జరుపుకుంటున్నారు. అందమరి కార్మెల్ పాఠశాలలో విద్యార్థులు అందరూ కలిసి ఉపాధ్యాయులను గౌరవించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఉపన్యాసాలు జరిగాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి తమ ఇంట్లో పూజ చేసిన వినాయకుడిని నిమజ్జనం జరుగుతున్న భారీ వినాయకుడి వద్దకు తీసుకొచ్చారు. దీంతో అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. కొద్దిసేపు కూతురుతో సరదాగా గడిపి వెళ్లిపోయారు అల్లు అర్జున్. నిర్మల్ జిల్లా బైన్సా మండలం కామెల్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మహారాష్ట్రకు చెందిన ఓ ఆటోలో తిరుగుతున్న 5గురిని దొంగలని అనుమానం రావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్తులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడలో సంధ్య అనే వివాహిత అదృశ్యం మిస్టరీగా మారింది. ఇంటి నుండి బయటకు వెళ్లి ఆమె అదృశ్యమైంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి పర్యాటక కేంద్రానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. అయితే శని ఆదివారాల్లో అధిక సంఖ్యలో వస్తుండగా పర్యాటకుల ముసుగులో ఆకతాయిలు, తాగుబోతులు అనంతగిరి అటవీ ప్రాంతంలో నానా హంగామా సృష్టిస్తున్నారు. కాకినాడ రూరల్ వలసపాకల పంచాయతీ వద్ద గల కేంద్రీయ విద్యాలయం పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు వారి పిల్లల్ని తీసుకెళ్లిపోతున్నారు. పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉపాధ్యాయులు వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. 4 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆమెకు త్రివిధ దళాల గౌరవ వందనం లభించింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో హసీనా మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు మొదలయ్యాయి. వివిధ అంశాలపై చర్చించి ఇరు దేశాధినేతలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11:30 ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభ ప్రారంభమైన వెంటనే ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపారు. అనంతరం సభను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం మెరుపు దాడులు చేసింది. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో మొత్తం 30 చోట్ల సోదాలు జరిపింది. ఢిల్లీ, లక్నో, గుర్గావ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్ లోని 6 చోట్ల తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం. బెంగళూరు ఐటీకి భారీ వర్షాలతో గట్టి షాక్ తగిలింది. కరోనా దెబ్బతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఐటీపై వాయుగుండం ప్రభావంతో ఉద్యోగులు మరోసారి ఇంటికి పరిమితమయ్యారు. ఏకంగా 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఐటీ నిర్వాహకులు ప్రభుత్వానికి లేఖ రాయడం పరిస్థితికి అద్దం పడుతోంది. తెలుగు జాతికి సగర్వమైన గుర్తింపు తెచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు అని మిజోరాం గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబు కొనియాడారు. విశాఖ నగరం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. కల్వకుర్తి మండలం సుద్దకల్ గ్రామ పరిధిలో పత్తి చేనులో వ్యవసాయ కూలీలతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మాట్లాడారు. వ్యవసాయ కూలీలతో కలిసి భోజనం చేశారు షర్మిల. అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ హోంమంత్రి తానేటి వనిత గన్ చేతపట్టారు. గన్ షూటింగ్ చేసిన మంత్రి వనిత తన ప్రతిభతో అబ్బురపరిచారు. అమెరికా పర్యటనలో ఉన్న వనిత షూటింగ్ క్లాసెస్ తీసుకున్నారు. అమెరికాలో పురుషులు, స్త్రీలు అనే తారతమ్యం లేకుండా అన్ని రకాలుగా వారిని తీర్చిదిద్దుతారు. దానిలో భాగంగానే వారికి అన్ని రకాల ఆయుధాలు ప్రయోగించడానికి తర్ఫీదు తీసుకోవచ్చు. దానిలో మంత్రి కూడా తర్ఫీదు తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో మెలకువలను పసిగట్టి మరీ షూటింగ్ చేసి ఆకట్టుకున్నారు. సినిమాల్లో అక్రమ పెట్టుబడులు పెడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు పెట్టాలని ఈడీకి ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లా చెముడుగుంట నక్కల కాలనీలో మైనర్ బాలిక గొంతు కోసి యాసిడ్తో దాడి చేశారు దుండగులు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు కుటుంబ సభ్యుల్ని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా అపోలో హాస్పిటల్కి తరలిస్తున్నామన్న కోటంరెడ్డి తెలిపారు. సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే 25 టన్నుల తమిళనాడు రేషన్ బియ్యం పట్టుకున్నట్లు సివిల్ సప్లై అధికారి ఓబయ్య తెలిపారు. చిల్లకూరు మండల పరిధిలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారి బూదినం టోల్ ప్లాజా వద్ద సివిల్ సప్లై అధికారులు మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో సోమవారం సాయంత్రం చెన్నై నుండి రాజమండ్రి సమీపంలోని అనపర్తి ప్రాంతానికి 25 టన్నుల తమిళనాడు రేషన్ బియ్యం రోడ్డుతో వెళ్తున్న లారీని సీజ్ చేయడం జరిగిందని ఓబయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ శివారు జాతీయ రహదారిపై కారు పల్టీ కొట్టింది. కారులో భారీగా తెలంగాణ మద్యం తరలిస్తున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిమజ్జనం సందర్భంగా వైసీపీ నేతల బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాడపల్లి గేట్ సెంటర్ వద్ద ట్రాక్టర్ పై డ్రమ్ము పెట్టి మద్యం పంపిణీ చేశారు వైసీపీ నేతలు. పోలీసుల సమక్షంలోని సీఎం జగన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలోనే మద్యం పంపిణీ చేశారు. వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందిగామ ఆర్టీఓ కార్యాలయం ఎదుట మహిళా కరీమున్ ఆందోళనకు దిగింది. తమ పొలంకు పట్టాదారు పాస్బుక్ ఇచ్చి పొలం చూపించడం లేదని ఆందోళన చేసింది. తమకి నోటీస్ పంపించి ఆర్టీఓ కార్యాలయానికి రావాలని పిలిపించారు. ఇప్పుడు మీ పొలం భూమిపై లేదని ఆర్డీఓ రవీంద్రరావు చెప్పారని ఆరోపించింది. తమకి పొలం లేకుండా పాస్బుక్ ఎందుకు ఇచ్చారని ఆర్టీఓ కార్యాలయం ముందు బైఠాయించింది. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. సబ్బవరం మండలం అరిపాక చినయాతపాలెం సమీపంలో బాణసంచా గోడౌన్లో పేలుడు సంభవించగా 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 4గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని పోలీసులు ఫైర్ సిబ్బంది పరిశీలించారు.